అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు హెచ్ఆర్ అండ్ ఎల్ఎన్డి లీడర్ శ్రీలత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీలత గారు నమస్కారం అండి. నమస్తే రమ్య, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యాక్చువల్గా చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్కి ప్రైవేట్ జాబ్స్కి ఏంటి ఆ డిఫరెన్స్, అంత పెద్దగా ఏముంటుంది అని అంటారు. అండ్ కొంతమంది చాలా మంది కూడా గవర్నమెంట్ జాబ్కి ప్రిఫర్ చేస్తారు, తక్కువ శాలరీ అయినా. ప్రైవేట్ జాబ్ ఎంత హై శాలరీ ఉన్నా కానీ వదిలేసుకుంటారు. ఏంటంటారు, అంత పెద్ద డిఫరెన్స్ ఉందా? డెఫినెట్లీ ఉందండి. ప్రైవేట్ సెక్టర్ అంటే ఒక శాలరీ మాత్రం లేదు, శాలరీ ఎక్కువ ఉంది గవర్నమెంట్ సెక్టర్ కన్నా. గవర్నమెంట్ సెక్టర్ కానీ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు మనం చూసాము 12,000 ఎంప్లాయీస్ టీసీఎస్ నుంచి తీసేస్తారు. వేరే వేరే కంపెనీస్ కూడా తీసేస్తున్నారు. లే ఆఫ్స్ చాలా ఎక్కువ. టీసీఎస్ అంటేనే ఒక గవర్నమెంట్ జాబ్ లాంటిది అని అంటారు చాలా మంది. టీసీఎస్లో ఒకసారి జాబ్ వస్తే అలాంటి దాంట్లోనే తీసేశారంటే. అవును, టీసీఎస్ ప్రైవేట్ సెక్టర్ జాబే అండి, గవర్నమెంట్ సెక్టర్ లేదు, ఇట్స్ ప్రైవేట్ సెక్టర్ జాబే. టాటా కంపెనీస్లో చాలా వరకు కంపెనీస్ ఉంది. టాటా స్టీల్, టాటా కెమికల్స్ అని. టాటా కంప్యూటర్స్ ఒక జాబ్, ఒక సెక్టర్ ఉంది, ఐటీ సెక్టర్ జాబ్స్. రిసెషన్ వల్ల, బిజినెస్ వల్ల, బిజినెస్ లాస్ వల్ల జాబ్స్ పోతుంది. ఒక 5 years బ్యాక్ కూడా ఇన్ని మందిని తీయలేదు. ఇప్పుడు 2008, 2009లో పెద్ద రిసెషన్ వచ్చింది యుఎస్, యూకేలో. మన ఇండియా అంతవరకు స్ట్రగుల్ అవ్వలేదు. అప్పుడు కూడా మన ఇండియాకి జాబ్స్ తీయలేదు. కానీ 2025లో 12,000 జాబ్స్ టీసీఎస్ ఒక్క కంపెనీని తీసేశారు. అలాంటి అమెజాన్ ఉంది, వేరే వేరే కంపెనీస్, మైక్రోసాఫ్ట్, అలాంటి కంపెనీస్ కూడా తీసేస్తున్నారు. సో ఒక సెక్యూరిటీ అని లేదు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ తీసుకుంటే ఒక సెక్యూరిటీ ఉంది. నేను ఒక క్లరికల్ జాబ్ స్టార్ట్ చేసిన ఒక 10-15 years, 20 years తర్వాత ఒక పెద్ద జాబ్ డెసిగ్నేషన్ అవ్వలేకపోతే కూడా ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. ఇంకోటి, బీకామ్ బీఎస్సీ తర్వాత, లేకపోతే మా తల్లి తండ్రి చనిపోయినాక ఆ జాబ్ నాకు రావచ్చు. ఇంకోటి, దట్ ఈస్ వన్ కేటగిరీ. సెకండ్ ఏంటో, నేను డిగ్రీ చేసినాక ఒక క్లరికల్ జాబ్ నాకు రావచ్చు. దానికి కూడా ఎగ్జామ్ రాయాలి. ఆర్బీఐ ఎగ్జామ్స్ ఉంది, ఎస్సీబీ ఎగ్జామ్స్ ఉంది. ఎస్సీబీ రైల్వేస్కి సంబంధించిన, లేకపోతే బ్యాంక్స్కి సంబంధించిన బ్యాంక్, ఎస్బీఐ, ఆర్బీఐ అలాంటి బ్యాంక్స్ని ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనం పాస్ అయితే జాబ్స్ దొరికిపోతుంది. వేరే వేరే గవర్నమెంట్ సెక్టర్లో ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంది, అలాంటి కంపెనీ సెక్టర్ కూడా ఎగ్జామ్ రాయాలి. దాని తర్వాత ఒక జాబ్ దొరుకుతుంది. ఇప్పుడు యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా. యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఏంటి, ప్రిలిమినరీస్ ఉంటుంది, ప్రిలిమ్ ఎగ్జామ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 3 కంప్లీట్ చేస్తే మీకు గ్రూప్ ఏ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తర్వాత గ్రూప్ ఏ సర్వీసెస్, గ్రూప్ బి సర్వీసెస్. గ్రూప్ ఏ సర్వీసెస్లో కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, రైల్వేస్లో ట్రాఫిక్, అకౌంట్స్, అలాంటి చాలా వరకు 800 జాబ్స్ ఉంటుంది. సో గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్లో ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ చాలా చాలా టఫ్. ఒక 5 lakhs అప్లికేషన్ వస్తే ఓన్లీ 800 స్టూడెంట్స్, 800 candidates గెట్ సెలెక్టెడ్. ఈ 800 candidates కూడా ప్రిలిమ్స్ తర్వాత నేను జాబ్ దొరికిపోతుందో లేదో. ప్రిలిమ్స్ రాయాలా, దాని పాస్ అవ్వాలా, మెయిన్స్ రాయాలా, మెయిన్ పాస్ అవ్వాలా, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితేనే దాని తర్వాతనే మీకు జాబ్ దొరుకుతుంది. ఈ క్లరికల్ కన్నా ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్ చాలా వరకు సీనియర్ ఉంటుంది, శాలరీ కూడా సీనియర్ ఉంటుంది. అండ్ మీకు డెసిగ్నేషన్ నేను క్లరికల్గా జాయిన్ అయితే ఒక 15-20 years తర్వాత ఒక మేనేజర్ అయిపోతాను. కానీ ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినాక మేనేజర్ నుంచి స్టార్ట్ అవుతారు మీరు. సో అలాంటి గ్రో కూడా ఎక్కువనే ఉంటుంది, అండ్ శాలరీ ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటుంది. సో గవర్నమెంట్ సెక్టర్కి వస్తే ఒక సెక్యూరిటీ ఉంది. సెకండ్, మీరు రిటైర్ అయినాక పెన్షన్ దొరుకుతుంది. ఈ ప్రైవేట్ సెక్టర్లో పెన్షన్ అని ఒక ఫార్మాటే లేదు దానికి. ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉంటుంది, కానీ పెన్షన్ అనేది లేదు. ఇప్పుడు రిటైర్ అయినాక అయిపోయింది, మీ శాలరీ ఖతం అయిపోతుంది. రిటైర్ అయినాక తర్వాత శాలరీ దొరకదు అఫ్ కోర్స్. ఒకవేళ మీ టీసీఎస్ కంపెనీస్లో తీసేసారు, దాని తర్వాత పెన్షన్ దొరుకుతుందా? లేదు.
ప్రావిడెంట్ ఫండ్ కూడా ఆ డేట్ వరకే దొరుకుతుంది. అండ్ ఇంకో జాబ్ జాయిన్ అయితేనే ఇంకో ప్రావిడెంట్ ఫండ్ మీకు దొరుకుతుంది. సో ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ చూస్తే ప్రైవేట్ సెక్టర్ ఆఫ్ కోర్స్ శాలరీ బాగుంది, మీకు గ్రోత్ బాగుంటాయి. వెంటనే మీరు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తారో, ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తారో మీకు శాలరీ పెరుగుతుంది, మీకు డెసిగ్నేషన్ గ్రోత్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్లో కొంచెం స్లోగానే ఉంది. అఫ్ కోర్స్ మీరు ఎక్కడన్నా పని చేస్తే పని చేయాలి. ఆ కాలం పోయింది, నేను హాయిగా 11 o'clock వెళ్తాను, ఒక 2 hours పని చేస్తాను, ఇంటికి వస్తాను, శాలరీ దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ ఇప్పుడు. సో ఏది ఈజీ ఏది కష్టం అని లేదు. ప్రైవేట్ సెక్టర్లో కూడా పని చేయాలా, హార్డ్ వర్క్ చేయాలా, గవర్నమెంట్ సెక్టర్ కూడా పని చేయాలా. బట్ కమింగ్ టు ప్రైవేట్ సెక్టర్, అది ఒకటి ఉంటుంది కదా, కొంచెం జావియల్గా కానీ లేకపోతే ఒక మంచి నేచర్ పక్కన ఉండడం కానీ, అంటే చాలా మంది ఐటీ అని కానీ ఒక లగ్జరియస్ లైఫ్స్ ఆ బిల్డింగ్స్ చూస్తూ ఉంటారు. అబ్సల్యూట్లీ శాలరీ వరకు ఎక్కువనే ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక 15 lakhs నేను జాయిన్ 15 సీనియర్ పొజిషన్లో 15 lakhs నాకు శాలరీ ఉంది. అక్కడ 25, 30, 40, 50 lakhs కూడా దొరుకుతుంది. ఆ కంఫర్ట్ లైఫ్ ఉంటుంది. మీరు చెప్పినట్టు ఆ 50 lakhsకి మంచిగా ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. 15 lakhs అంత పెద్ద ఇల్లు దొరకదు. అండ్ మీకు అబ్రాడ్ గోయింగ్ ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఐటీ సెక్టర్లో ఎస్పెషలీ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది అబ్రాడ్ వెళ్ళడానికి. యుఎస్, యూకే, యుఎస్ మాత్రం లేదు, ఎవ్రీ కంట్రీలో వాళ్ళకి ఎక్కడెక్కడ కస్టమర్స్ ఉంటుందో వాళ్ళకి ఛాన్సెస్ దొరుకుతుంది వెళ్ళనికి. అండ్ మీరు ఫ్యామిలీ కూడా తీసుకుపోవచ్చు. ఒకవేళ మీరు చాలా సీనియర్ ఎంప్లాయీ అనుకోండి అండ్ మీరు చాలా వరకు కాంట్రిబ్యూట్ కూడా చేశారు కంపెనీకి, అలాంటి ఫ్యూ ఎంప్లాయీస్ని వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అలౌ చేస్తారు. అంటే కంపెనీ పే చేసి మీకు హాలిడే ఇస్తారు మొత్తం ఫ్యామిలీకి. మీరు మీ హస్బెండ్ కన్నా, భార్య కన్నా అండ్ చిల్డ్రన్కి ఇస్తారు. సో ఇంకోటి గవర్నమెంట్ సెక్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ అనేది తీసుకోండి, మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఉంది. ఇక్కడ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. సో గవర్నమెంట్ సెక్టర్కి ప్రైవేట్ సెక్టర్కి ఏం అంతా తేడా ఏం లేదు. కానీ ప్రైవేట్ సెక్టర్లో డెఫినెట్లీ గ్రోత్ ఉంటుంది, ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అండ్ శాలరీ కూడా చాలా పెద్దగా ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.